బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడైన యు శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఇదే నా మరణ వాంగ్మూలమని సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. యమదంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరావు వ్యవహరించారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు. గతంలో తనకు రాజమౌళి, రమా రాజమౌళికి మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్ స్టోరీతో విభేదాలు మొదలయ్యాయన్నారు. ముందు రమా రాజమౌళి, ఆ తర్వాత తాను ప్రేమించానని, అయితే కెరియర్ బిగినింగ్ టైంలో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు తాను ఆ రమాను త్యాగం చేశానని చెప్పారు. ఇన్నాళ్లకు అతను నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాక గతంలోని విషయాలు ఎవరికో చెప్పానన్న అనుమానంతో రాజమౌళి దంపతులు తనను వేధించడం మొదలుపెట్టారన్నారు. దీంతో వారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో, లెటర్లో శ్రీనివాసరావు ఆరోపించారు. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లోనూ ఎవరో వర్క్ లేదు, జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజమౌళి పైన ఆరోపణలు చేసినటువంటి బాధితుడు శ్రీనివాస్ ఎవరు, ఎప్పటి నుంచి రాజమౌళితో పరిచయం ఏర్పడింది, ఇప్పుడు ఈ ఆరోపణల్లో చేయడంలో ఎంత మేరకు వాస్తవం ఉంది, అతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా, 55 ఏళ్ల తర్వాత కూడా ఇన్నేళ్లకు బయటికి రానటువంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి రాజమౌళి భార్య పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ, గతంలో ఈ రమ అనే మహిళ మొదట నన్ను ప్రేమించింది, ఆ తర్వాత రాజమౌళిని ప్రేమించింది, ముగ్గురం కలిసి మాట్లాడుతున్నటువంటి క్రమంలో రాజమౌళి రమా విషయంలో సాక్రిఫైస్ చేయాల్సిందే అంటూ కూడా రాజమౌళి ఈ రకంగా తనను కన్విన్స్ చేశాడు. ఈ రోజు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి రమ ముందుగా తనతో లవ్ అఫేర్ నడిపింది అంటూ కూడా ఈ విషయాన్ని తన వీడియో ద్వారా తెలియజేశాడు. అసలు ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి దగ్గర పనిచేశాడా, పనిచేస్తే ఎన్ని రోజులు పనిచేశాడు, ఎందుకు వీరికి విభేదాల కారణంగా ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది, నిజంగానే ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి రమా రాజమౌళి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ ఎక్కడైనా వేరే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడా, షేర్ చేసుకున్నందుకే రాజమౌళి ఈ విషయంలో అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి టాపిక్ ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ రోజు రిలీజ్ చేయడం వెనుక మాత్రం ఏదైనా సీక్రెసీ దాగి ఉండొచ్చు అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆయన మానసిక స్థితి సరిగ్గానే ఉందా, ఇన్ని రోజులు బయటకు రానటువంటి వ్యక్తి ఇప్పుడెందుకు బయటకు వచ్చాడు, 55 ఏళ్లు ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఉండి ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో కూడా మళ్ళీ తన భార్యగా ఉన్నటువంటి రమ గతంలో నన్ను ప్రేమించింది అంటూ కూడా ఈ విషయాన్ని బయట చెప్పడం వల్ల ఏదైనా లబ్ధి పొందడం కోసం, ఏదైనా బెనిఫిట్ పొందడం కోసం ఈ
ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు బయటికి తీసి దాని ద్వారా రాజమౌళిని ఇంకేదైనా బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అంటూ కూడా రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి. తను ఫిర్యాదు చేసినటువంటి కాపీలో కూడా నా పేరు యు శ్రీనివాసరావు అని మెన్షన్ చేశాడు, కానీ అతని కాంటాక్ట్ నెంబర్ కానీ అతను ఉంటున్నటువంటి ఇంటి అడ్రస్ కానీ నిజంగానే రమ తనను ప్రేమించిన వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ నేను రాజమౌళితో ఇటు రమతో ముగ్గురం కలిసి కూర్చొని మాట్లాడిన వాటికి సంబంధించినటువంటి కన్వర్సేషన్స్ కానీ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఆడియోలు కానీ ఏవి కూడా ఇప్పటి వరకు బయటికి రిలీజ్ చేయకుండా సడన్ గా తను ఒక సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరణ చేపడుతూ నేను ఈరోజు చనిపోవడానికి గల కారణం ఇది నా మరణ వాంగ్మూలం కిందికి పరిగణలోకి తీసుకోండి, నేను చనిపోయిన తర్వాత ఈ కేసు సుమోటోగా పోలీసులు రాజమౌళిని A1 అక్యూజ్డ్ గా రమాని A2 అక్యూజ్డ్ కిందికి చేర్చి ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో బయటపెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ తప్పనిసరిగా నా పైన తప్పుడు నిందలు వేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా లైట్ డిటెక్షన్ టెస్ట్ చేస్తే ఆ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అంటూ కూడా ముందుగానే ఊహించి శ్రీనివాసరావు ఈ వీడియోను రిలీజ్ చేయడం వెనుకపై మాత్రం ఏదైనా రహస్యం దాగి ఉండవచ్చు అనేది మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు శ్రీనివాసరావు? తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాడు? రాజమౌళితో కలిసి ఎన్ని సినిమాలకు ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఒక యమదొంగ సినిమా టైంలోనే రాజమౌళికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నానంటూ కూడా తనే స్వయంగా ఈ వీడియో ముందు చెప్తా ఉన్నాడు. అంతకు ముందు శ్రీనివాసరావుకి రాజమౌళికి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆ తర్వాత దేని విభేదాల కారణంగా ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇంత ఆ ప్రేమ స్నేహితుడు అయినటువంటి రాజమౌళి ఎందుకు శ్రీనివాసరావుని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు? ఒక వీడియోలో తను ప్రస్తావిస్తున్నటువంటి ఆడియో విషయానికి వస్తే దాంట్లో రాజమౌళి నన్ను చంపేటువంటి ప్రయత్నం చేశాడు అంటూ కూడా తను ప్రస్తావనకు తీసుకొచ్చాడు. రాజమౌళి ఈ విషయంలోనే అతను చంపేటువంటి ప్రయత్నం చేశాడు అనేది కూడా పోలీసుల ఎంక్వైరీలో ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంది. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజంగానే వాస్తవాలు ఉన్నాయా? రాజమౌళిని సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ టైంలో తన భార్య పేరు తన పేరు ప్రస్తావనకు తీసుకొస్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి తన మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బంది పడతా ఉన్నాడా, ఫైనాన్షియల్ గా సెట్ చేయడం కోసం ఇలా వ్యవహరించి ఉండవచ్చు అనే దానిపై కూడా తీవ్రంగా ఆ బాధితుడిపైనే తిరిగి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసులకు అందినటువంటి ఫిర్యాదులో ఏ ప్రాంతానికి చెందినవాడు, అతని మొబైల్ నెంబర్ ఏంటి, సన్ ఆఫ్ ఏంటి, తను ఏ ప్రాంతంలో పుట్టి పెరిగాడు, అతని ఎడ్యుకేషన్ ఏంటి, అతని కెరీర్ ఏంటి, ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చాడు, ఎవరెవరితో కలిసి ప్రయాణం చేశాడు, ఏ ఏ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు, ఇవేవి కూడా దాంట్లో మెన్షన్ చేయకుండా రాజమౌళి ఇద్దరు కలిసి తనను బెదిరిస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇది నా మరణ వాంగ్మూలం అంటూ ఒక 3 లైన్ల లేఖ రాసి పోలీసులకు వదిలేసి ఆ తర్వాత తన సెల్ఫీ వీడియో తీసుకొని ఇది పబ్లిసిటీ కోసం కాదు, రియల్ లైఫ్ లో నాకు జరిగినటువంటి అన్యాయం అంటూ కూడా ప్రస్తావనకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఇది కొంచెం రాజమౌళికి షాకింగ్ అని చెప్పొచ్చు. 34 ఏళ్ల స్నేహం అంటున్నాడు. రాజమౌళి మధ్య రమా మధ్య అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది మా మధ్య అని చెప్తున్నాడు. ప్రొడ్యూసర్ గా కూడా మూవీకి చేశాను, డైరెక్టర్ అంటున్నాడు. ఏంటి అంటే ఇవన్నీ చూస్తే మరి రాజమౌళి అయితే ఇది పర్సనల్ గా అటాక్ చేశారు కాబట్టి రాజమౌళిని మరి ఏ విధంగా ఆన్సర్ ఇచ్చే ఛాన్స్? ముందుగా శ్రీనివాసరావు అనే వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంది, ఇతను సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా పరిచయం ఉన్నాడా? అతను రాసినటువంటి లేఖలో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కొంతమంది మహిళా మనుల యొక్క ఫోన్ నెంబర్లను మెన్షన్ చేసి మా ఇద్దరి స్నేహం సంబంధించి మీకు ఏమైనా ఆధారాలు కావాలంటే నేను మెన్షన్ చేసినటువంటి వ్యక్తులని స్వయంగా ఫోన్ చేసి అడగవచ్చు అంటూ కూడా కొన్ని ఉదాహరణల కిందికి ఆ లేఖ రాయడం జరిగింది. ఇతను 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి రాజమౌళి 35 ఏళ్ల పరిచయం తర్వాత ఈ రోజు బయటకు వచ్చి ఆ వీడియో రిలీజ్ చేసి ఆ లెటర్ బయట పెట్టి తన భార్య ముందుగా నన్ను ప్రేమించింది, ఆ తర్వాత రాజమౌళిని ప్రేమించింది, ముగ్గురం కలిసి దీనిపైన డిస్కషన్ చేశాము, ఆర్యా 2 లవ్ స్టోరీ ఎపిసోడ్ మా రియల్ లైఫ్ లో కూడా జరిగింది అంటూ కూడా ప్రస్తావనకు తీసుకొచ్చాడు. రామాయణం మహాభారతం ఆడవారి కోసమే జరిగింది అనేది గత ఉదాహరణ అయితే రియల్ లైఫ్ లో మాకు కూడా అదే జరిగింది, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మేము కూడా అలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నామంటూ కూడా తను ఆ వీడియోలో మెన్షన్ చేశాడు, లేఖలో కూడా అదే మెన్షన్ చేశాడు. ముందుగా పోలీసులు రాజమౌళి పైన అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి, తన భార్య పైన అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి ఎక్కడుంటున్నాడు, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, రాజమౌళికి నిజమైన స్నేహితుడైతే నిజంగానే రమాకు శ్రీనివాస్ కి మధ్యలో ఒక లవ్ స్టోరీ నడిచింది అనేది తను ఆరోపిస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవమో దీనిపైన రమా స్పందించాల్సి ఉంది, రాజమౌళి కూడా స్పందించాల్సి ఉంది. రాజమౌళి పెద్ద డైరెక్టర్ గా మారాడు, దేశవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనేక సినిమాల్లో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చి సినిమాలని ఒక హైప్ క్రియేట్ చేసి
దేశ సినిమాల్లోనే తనకంటూ ఒక టాప్ ట్రెండ్ గా క్రియేట్ చేసినటువంటి వ్యక్తి రాజమౌళి. ఇటీవలే రిలీజ్ అయినటువంటి బాహుబలి 1, బాహుబలి 2, అంతకుముందు రిలీజ్ అయినటువంటి మగధీర, అంతకుముందు రిలీజ్ అయినటువంటి విక్రమార్కుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇలా కొన్ని సినిమాలను తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని, తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకొని, ఉన్నత హోదాలో ఒక పై స్థాయి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నటువంటి రాజమౌళి పైన శ్రీనివాసరావు అనే తన స్నేహితుడు వేసినటువంటి అలిగేషన్, ఇది కుటుంబానికి సంబంధించినటువంటి అలిగేషన్. రేపు భవిష్యత్తులో రాజమౌళి తలెత్తుకొని తిరగాలన్నా ఇండస్ట్రీలో అవమానంగా ఉంటుంది. తన భార్య విషయంలో కానీ, తన పర్సనల్ విషయంలో కానీ దీనిపైన ఇమీడియట్ గా రాజమౌళి స్పందించి ఏది నిజం, ఏది అబద్ధం, నిజంగా ఇతని స్నేహితుడైతే నిజంగానే ముందుగా రమ ఈ వ్యక్తిని ప్రేమించడము, ఆ తర్వాత రాజమౌళిని పెళ్లి చేసుకోవడం, ఇదంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించినటువంటి వివరాలు. అటు రాజమౌళి తన భార్య రియాక్ట్ అవ్వాల్సి ఉంది. ఇతను నిజంగానే ప్రేమించాడు అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా, ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు లేదా మీడియాకు ఇతను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము, ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడము, అతను ఏం మాట్లాడుతున్నాడో తనకి కనీసం అర్థం అవ్వకుండా ఈ తప్పుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు అంటూ మాత్రం అతని పైన తీవ్రంగా వ్యతిరేకమైనటువంటి విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతా ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రత్తేజ.